వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మీ అందరికీ తెలుసు కదా, అమెరికా వెళ్ళి అక్క నెత్తి మీద 6 నెలలు కూర్చున్నా కదా. ఈ 6 నెలలు ఎంత తిప్పిందంటే నా కళ్ళు గిరగిరా తిరిగాయి. ఇంత మంచి ప్లేసెస్ తిప్పితే కళ్ళెలా తిరుగుతాయంటారా? ఎవరైనా నెత్తికి మీరు కూర్చోండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత తిరుగుతాయో కళ్ళు. అంతేకాదు, ఇండియా వచ్చి 3 నెలలైనా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. చూశారు కదా, అస్సలు తరగట్లేదు వీడియోసు. నా అక్షయ పాత్ర లాంటి మొబైల్లోంచి వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మంచి మంచి టూరిజం ప్లేసెస్ నుంచి పండగలు పబ్బాలు వరకు మొత్తం చూపించింది. మేముండేది నార్త్ కెరోలినాలో. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లాగా ఇక్కడ 3 టౌన్స్ కలిసి ఉంటాయన్నమాట. అందుకనే దీన్ని ట్రయాంగిల్ ఏరియా అని కూడా అంటారు. ఇవాళైతే లోకల్గా జరిగే దీపావళి సెలబ్రేషన్స్ కోసం వచ్చాం, కానీ ఆ సెలబ్రేషన్స్ గురించి ఇవాళ ఏమీ చూపించట్లేదు. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఏరియాకి ఒక పెద్ద సెలబ్రేషన్ జరిగింది కదా. అంతకుముందు ఆల్రెడీ వీడియో పెట్టేశాను కాబట్టి ఇవాళైతే దాని గురించి ఏమీ లేదు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకొక విచిత్రమైనది చూసా. అదైతే నాకు చాలా షాకింగ్ అనిపించింది. చూసిన తర్వాత మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఎదురుగా డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అవి రెస్ట్ రూమ్ డబ్బాలు. అయ్యయ్యో, నేను ఈ రెస్ట్ రూమ్ డబ్బాల గురించి చెప్పట్లేదు ఈ వీడియో, ఎదురుగా వచ్చిందని చెప్తున్నా. యాక్చువల్గా అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఫెసిలిటీ మాత్రం ఉంటుంది. ఈ విషయంలో ఇండియా ఇంకొంచెం డెవలప్ అయితే బాగుండనిపిస్తుంది. ఇంత గుంపులు గుంపులుగా పిల్లలు ఏం చేస్తున్నారా అనుకున్నా. కలరింగ్ చార్ట్స్ ఫ్రీగా ఇస్తారంట. పిల్లలు కావలసినంతసేపు వేసుకోవచ్చంట. బాగుంది కదా ఫెసిలిటీ. అక్కడ కలరింగ్ లాగానే ఇక్కడేమో పెయింటింగు, ఇది కూడా ఫ్రీయే. చక్కగా పిల్లల్ని భలే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండియన్ పండగ సెలబ్రేషన్స్ కదా, ఓన్లీ ఇండియన్సే ఉంటారనుకుంటాం, కానీ చూసారా, అమెరికన్ పిల్లలు కూడా ఉన్నారు. ఇటువైపు అన్నీ ఎక్కువగా పిల్లలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ బాబుని చూసారా, చక్కగా ట్రెడిషనల్గా పంచగట్టుకుని మరీ వచ్చాడు. ఒక పక్కన మాత్రం ఇలా మెహందీ, దీనికి మాత్రం కాంపిటీషన్ బాగానే ఉంది. 3 టేబుల్స్ వేసుకుని కూర్చున్నారు, అయినా రష్గానే ఉంది. ఇదైతే ఫ్రీ ఏం కాదు, అయినా సరే బారులు తీరు నుంచున్నారు జనం. ఆ తర్వాత బట్టల షాపుల వైపు వచ్చాను. అసలు అమెరికాలో ఇండియన్ బట్టలు ఎలాంటివి అమ్ముతారా అని. ఇక్కడ తగిలింది షాకు. ఇది చూసారా, గుట్టలు గుట్టలు బట్టలు. మీకేమైనా అర్థమైందా? నేనైతే ఏంటిలా గుట్టలు పోసి ఇలా ఏరుకుంటున్నారో అనుకున్నా. ఇలా గుట్టలు గుట్టలు పోసి ఏరుకోవడమే విచిత్రంగా అనిపిస్తే అప్పుడు విన్నాను ఆ షాప్ ఆవిడ అరుపులు. $1కి ఒక చీరంట. ఇంకా షాక్ అయ్యాను, అదేంటి అని. ఆ తర్వాత మా అక్క చెప్పింది ఇవన్నీ యూజ్డ్ శారీస్ అని. కాసేపు అక్కడే నుంచుని మరీ అబ్జర్వ్ చేశాను. నా కళ్ళ ముందే 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. ఇవన్నీ యూజ్డ్ బ్లౌజెస్. దీనికైతే పెద్దగా సేల్ లేదు. యాక్చువల్గా ఈ చీరల దగ్గర గుంపుని నేను ఈ గ్రౌండ్లో ఎంటర్ అయినప్పుడే గమనించా. ఏంటా ఇంతమంది జనం ఉన్నారు అనుకున్నాను, కానీ ఇలాగ చీరలని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సుమారుగా మొత్తం ఖాళీ అవ్వడానికి 6 గంట పట్టుంటుంది అంతే. హాట్ కేకుల కంటే ఇంకా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి. ఎంతైనా $1 కదా, ఎగబడి ఉంటారు జనం. ఇండియన్సే కాదు, అమెరికా వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. ఇంకా ఆశ్చర్యం అనిపించింది, యూజ్డ్ శారీస్ కొనుక్కుని ఏం చేస్తారా అని. అది కూడా పట్టు చీరలు కూడా కాదు, నార్మల్ సిల్క్ శారీసు, ఇంకా ఫ్యాన్సీ శారీసు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక అమెరికా అమ్మాయి ఇలాగే కొనుక్కుని వెళ్ళి ఇంట్లో డెకరేట్ చేస్తుందంట ఆ శారీస్తో. అంటే కర్టన్స్ కానీ అలాగేదన్నా, లేదా ఫ్యాన్సీగా ఏదైనా అకేషన్స్ జరుగుతూ ఉంటే ఆఫీస్లో అలాంటప్పుడు వేసుకొస్తుందంట. అది ఓన్లీ 1 టైం యూజ్ కాబట్టి అలా వాడేసి దాని తర్వాత వాళ్ళు డొనేట్ చేసేస్తారంట. ఇంతకీ ఇలా అమ్మే వాళ్ళకి చీరలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇక్కడ లోకల్గా ఉండే ఇండియన్స్ ఏదైనా చీర బోర్ కొట్టిన తర్వాత ఇంక వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి డొనేట్ చేసేస్తారంట. వాళ్ళు ఇలా అమ్మేసి వచ్చిన డబ్బుని చారిటీకి ఇచ్చేస్తారంట. ఇలా చీరలు అమ్మినట్టుగానే ఈ పక్కనే చుడీదార్లు కూడా అమ్ముతున్నారు, యూజ్డ్ చుడీదార్లు. అయితే చీరల దగ్గర ఉన్నంత జనం ఈ చుడీదార్ సెక్షన్లో లేరు. పర్పస్ బానే ఉంది, కానీ నాకు మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు తెలుసా ఇలాగ సెకండ్స్లో అమ్ముతారని, అది కూడా $1కి అమ్ముతారని? కామెంట్ చెయ్యండి, నాకు తెలుసుకోవాలనుంది. ఇంకా దీవాళీ సెలబ్రేషన్స్ విషయానికొస్తే ఇదిగో స్టేజ్ పెట్టారు, పాటలు ప్లే చేస్తున్నారు. ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి గెంతటమేనంట. ఇంకా దీపావళి సెలబ్రేషన్స్ అంటే ఓ ఫిక్స్డ్ టైంలో ఇలా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా అన్నీ ఇలాంటివే ఉంటాయి. జనరల్గా ఒక పావు గంట సేపు ఉంటుంది.
ఇంకా అన్నీ ఇలాంటి రకాల్లో వెరైటీలే కానీ బాంబులు కానీ చిచ్చుబుడ్లు కానీ ఇంకా అలాంటివేమీ ఉండవు. అది కూడా వీళ్ళు జనరల్గా నీళ్ల పక్కనే సెలబ్రేట్ చేస్తారు, మనుషులకి దూరంగా. ఇది చిన్న సెలబ్రేషన్స్ కాబట్టి ఇలా ఉంది. అదే గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే ఇంకా ధూమ్ధామ్ ఉంటుంది. ఆ దీపావళి సంబరాలు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పండగ చేసుకోండి. ఇంతకీ ఈ చీరల సంగతి మీకు తెలుసో లేదో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.